వెల్కమ్ టు బీఆర్కే ప్రపంచం. నేను తరుణి. అగ్రరాజ్యం అమెరికాను డోర్నటోలు వణికిస్తున్నాయి. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో పెనుగాలులు విధ్వంసం సృష్టించాయి. 100 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలులకు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. అలాగే భారీ ఎదురు గాలులకు రోడ్లపై వెళ్తున్న వాహనాలు బోల్తాపడ్డాయి. పలు చోట్ల రోడ్లు ధ్వంసమయ్యాయి. ఈ ప్రకృతి విపత్తులో అమెరికా దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 34 మంది మృత్యువాత పడ్డారని అధికారులు తెలిపారు. కెనడా నుంచి టెక్సాస్ వైపు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. టోర్నడోల దాటికి మిస్సోరీలో 12 మంది, ఆర్కనాస్లో 3, కాన్స్లో 8 మంది, మిస్సిసిపిలో 6, టెక్సాస్లో 4 మరణించారు. ఆర్కనాస్లో 29 మందికి పైగా గాయపడ్డారు. కార్ చిచ్చులు చెలరేగడంతో ఓక్లహోమా, మిస్సోరీ, న్యూ మెక్సికో, టెక్సాస్, కాన్స్లలో ఆయా ప్రాంతాల నుంచి జనాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో డోర్నటోలు అతలాకుతలం చేశాయి. షెర్మాన్ కౌంటీలో దుమ్ము తుఫాను కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మరణించారు. 3 కౌంటీలలో 6 మరణించారని, 3 తప్పిపోయారని మిస్సిసిపి గవర్నర్ టెడ్ రీవ్స్ తెలిపారు. అదే విధంగా ఈ ప్రకృతి విపత్తులో నష్టం భారీగా ఉందని, వందలాది ఇళ్లు, పాఠశాలలు, వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని మిస్సోరీ గవర్నర్ మైక్ కేహో చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 29 మంది గాయపడ్డారని వెల్లడించారు. పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. పవర్ అవుటేజ్ యుఎస్ ప్రకారం ఆదివారం సాయంత్రం 3,20,000 మందికి పైగా ప్రజలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మిన్నెసోటాలోని పశ్చిమ ప్రాంతాలు, దక్షిణ డకోటాలోని తూర్పు ప్రాంతాలకు మంచు తుఫాను హెచ్చరికను జాతీయ వాతావరణ సేవ జారీ చేసింది. టెక్సాస్ పాన్ హాండిస్లోని అమెరికన్లో దుమ్ము తుఫాను కారణంగా కారు ప్రమాదాల్లో 3 వ్యక్తులు మరణించారని భద్రతా సిబ్బంది తెలిపారు. దేశవ్యాప్తంగా బలమైన గాలులు వీచడం వల్ల ఈ మరణాలు సంభవించాయి. 3 నుంచి 6 అంగుళాల మంచు పేరుకుపోయే అవకాశం ఉందని తెలిపింది. ఓక్లహోమాలో గంటకు 133 కిలోమీటర్ల వేగంతో వీచిన బలమైన గాలుల కారణంగా దాదాపు 150 కారు చిచ్చులు వ్యాపించాయి. దీంతో దాదాపు 1,70,000 ఎకరాల అటవీ ప్రాంతం కారు చిచ్చుకు బుగ్గి బూడిదైంది. శనివారం కూడా పెద్ద టోర్నడోలు సంభవించాయి. తూర్పు లూసియానా, మిన్నెసోటా నుంచి అలబామా, పశ్చిమ జార్జియా, ఫ్లోరిడా పాన్యాండిల్ ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. తుఫాను బాధితులకు సాయం అందించేందుకు నేషనల్ గార్డ్, జాతీయ భద్రతా దళాలను ఆర్కనాస్కు పంపినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ భయంకరమైన తుఫానుల వల్ల ప్రభావితమైన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థించడంలో మెలానియాతో నాతో పాటు కలిసిరండి అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్ఫామ్లో తెలిపారు. ఇక మిన్నెసోటా, సౌత్ డకోటాలోని పలు ప్రాంతాలకు మంచు తుఫాన్ ముప్పు ఉందని అధికారులు హెచ్చరించారు. ఇలాంటి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.